లివింగ్ హాల్, డైనింగ్ హాల్ ఇప్పుడు చూపిస్తాను అనమాట. ఇది మా పెళ్లి కార్డ్. మా మెయిన్ హాల్, స్మార్ట్ ప్లగ్స్. సో దీన్ని మనము జస్ట్ ఇలా టచ్ చేస్తే చాలు. మా ఇంట్లో అడిగిన వెంటనే పలికే ఒకే ఒక క్యాండిడేట్ మా ఎలెక్సా. ఐ లవ్ యూ ఎలెక్సా. ఇది రొటేటబుల్ టీవీ. జస్ట్ ఇలా అంటే ఇలా తిరిగిపోద్ది అనమాట. కాఫీ తాగే కాఫీ గ్లాసెస్, కప్స్ అంటాం, ఆ కప్స్ ఇవి ఒరిజినల్ సిల్వర్లో తీసుకున్నాను, నాకు చాలా ఇష్టం అని. హాయ్ అండి, వెల్కమ్ టు మై హోమ్ టూర్. ఓ అమ్మయ్య, ఇదిగోండి ఎప్పుడో పెన్నులు, ఆఖరికి స్క్రూలు కూడా ఇందులోనే ఉంటాయి. ఒక్కసారి మీకు హోమ్ టూర్ చూపించాలంటే ఎంత కష్టపడాలో తెలుసా, ఎంత సర్దుకోవాలి. ఇదిగోండి పక్కలు వేసుకోవాలి. అబ్బా, మీకు హోమ్ టూర్ కోసం మళ్ళీ తెల్లగా తోమేమన్నమాట. అబ్బా, హోమ్ టూర్ అంటే మొత్తం హోమ్ కాదు, యాక్చువల్లీ నా హైలైట్స్లో చూసేసి ఉంటారు నా హాల్ అండ్ నా డైనింగ్ హాల్ని నేను ఎలా సర్దుకున్నాను, ఎంత తెలివిగా సర్దుకున్నాను, ఏమేమి కొన్నాను, ఎక్కడ కొన్నాను. ఓ ఇది కూడా ఆన్ చేయాలి కదా. ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ టూర్లో. ఓ మై గాడ్, పైన మాత్రమే తెలుస్తాయి, కానీ రీక్లైనర్లో ఆన్ అవ్వాలంటే కింద చాలా సరుకు ఉంటుంది. ఆ సరుకులు చూపిస్తాను. ఇవన్నీ కూడా చెత్త సరదాలు కదా. ఓకే, హోమ్ టూర్ వెనకాల ఉండే కష్టాలు కూడా ఈ టూర్లోనే చూపిస్తున్నాను మీకు నేను. ఓ మై గాడ్, డైనింగ్ టేబుల్ కూడా సర్దాలి. ఓ ఈ చెత్త అంతా తీసేయాలి. ఓ మన చెత్త ఫేస్ని కూడా కొంచెం నీట్గా చేసుకోవాలి. ఓకే, రెడీ అయిపోదాం. ముందు నాకు కళ్ళు కనిపించమనే విషయాన్ని దాచిపెట్టేయాలి. ఐ కెన్ సీ ఎవ్రీథింగ్. అండ్ జుట్టు నీట్గా అనుకోవాలి. ఇప్పుడు కొంచెం ఫేస్ తెల్లగా కనిపించేలా చేసుకోవాలి. ఫస్ట్ లైట్ వేసుకుంటా. యా ఓకే, కొంచెం నా ఫేస్ నీట్గా గ్లోయిగా మేకప్ లేకుండా కూడా అందంగా కనిపించాలి అని అనుకుంటే నేను ఒక సీక్రెట్ వాడుతున్నాను. మీ అందరికి ఆల్రెడీ చెప్పేశాను, ఇట్స్ అ నో మోర్ సీక్రెట్. బట్ యా, హిమాలయ డార్క్ స్పాట్ క్లియరింగ్ టర్మరిక్ ఫేస్ సిరమ్. మనకి వద్దు అనుకున్నా కూడా పింపుల్స్ టక్కన వచ్చేస్తూ ఉంటాయి. అవి పోవడం ఎంత కష్టమో మీకు తెలుసు. అండ్ డార్క్ స్పాట్స్ అనేవి చాలా మేజర్ ప్రాబ్లమ్స్. స్టబాన్ కూడా, ఎందుకంటే మనకి హార్మోనల్ చేంజెస్ ఉంటాయి, సన్ ఎక్స్పోజర్స్లో ఉంటాము, ఏదో రకరకాల ప్రాబ్లమ్స్ వల్ల మనకి డార్క్ స్పాట్స్ వస్తూ ఉంటాయి, ఎక్కువ కాలం ఉండిపోతాయి. వద్దు అనుకున్న చుట్టాలే ఈ డార్క్ స్పాట్స్. మరి వీటిని దూరం చేసుకోవాలనుకుంటే, మన స్కిన్లో ఉండే న్యాచురల్ గ్లో మళ్ళీ తిరిగి రావాలి అని అనుకుంటే దానికి ఎఫెక్టివ్ ప్రోడక్ట్స్నే వాడాలి. దానికి నేను బోల్డని సర్చ్ చేశాను. దాదాపు ఒక 1 year రకరకాల ప్రోడక్ట్స్ వాడి చూశాను. అందులో కొన్ని బాగా నచ్చినాయి, మీకు చెప్పాను కూడా. బట్ నేను ఎప్పుడైతే హిమాలయ డార్క్ స్పాట్ క్లియరింగ్ టర్మరిక్ ఫేస్ సీరమ్ని వాడుతున్నానో అప్పటి నుంచి ఇదిగోండి విజిబుల్ రిజల్ట్స్ ఇలా ఉన్నాయన్నమాట. మీరు కూడా చూడొచ్చు. ఇప్పుడు నేను ఎటువంటి మేకప్ వేసుకోలే. అండ్ నా రిజల్ట్స్ చూసి మా ఇంట్లో అందరూ కూడా ఇప్పుడు ఇదే సీరం వాడుతున్నాడు. అండ్ మా అబ్బాయి కూడా వాడడం స్టార్ట్ చేశాడు, టీనేజర్ కాబట్టి. అండ్ మా ఆయన అయితే మార్నింగ్ రొటీన్, నైట్ రొటీన్ 2 వాడుతున్నాడు. ఇంకా నేనైతే ఏ టైం అయినా సరే సింగిల్ రొటీన్ టర్మరిక్ సీరం వాడడమే. ఇందులో మనకి 100% ఆర్గానికలీ సోర్స్డ్ టర్మరిక్ ఉంటుంది, 10% గ్లైకాలిక్ యాసిడ్ ఉంటుంది, అండ్ 2% నియాసినమైడ్ ఉంటుంది. ఇది మన స్కిన్ కి బెస్ట్ ఫ్రెండ్ దట్ రిమూవ్స్ డార్క్ స్పాట్స్ న్యాచురల్లీ. హిమాలయ స్వరస టర్మరిక్, ద బెస్ట్ ఆఫ్ నేచర్. ఇది లైట్ వెయిట్ ఫార్ములాతో తయారు చేశారు. సో మన స్కిన్లో ఈజీగా అబ్జర్వ్ అవుతుంది అండ్ మన స్కిన్కి క్లియర్ అండ్ క్లీన్ లుక్ని ఇస్తుంది. అండ్ ఇది వాడడం వెరీ సింపుల్, ఎవరైనా వాడచ్చు, టైం టేకింగ్ కూడా కాదు. అండ్ దీనికోసం మీరు రీసెర్చ్ చేసే పని లేదు, సింపుల్గా ఇంట్లో ఓపెన్ చేసి ఫేస్కి రాసుకుంటే సరిపోద్ది. చూపిస్తా. ఇలా చక్కగా బాటిల్ని ఓపెన్ చేస్తే ఇదిగోండి మంచి డ్రాప్స్ వస్తున్నాయి కదా. ఇలా మనం ఒక 4 to 5 డ్రాప్స్ని తీసుకోవాలి. 1, 2 ఇలా 4 డ్రాప్స్ అయితే సరిపోతుంది. చక్కగా స్కిన్కి ట్యాప్ చేసేసి ఇప్పుడు దీన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేయడమే. ఇలా నీట్గా అప్వర్డ్ డైరెక్షన్లో కొంచెం స్కిన్లోకి ఇంకేదాకా చూసుకుంటే చాలు. అండ్ ద మ్యాజిక్ ఇస్ డన్. చూడండి ఎంత బాగుందో నా స్కిన్ ఇప్పుడు. నాలాగా గ్లోయి స్కిన్ కావాలి అనుకుంటే నా స్కిన్కి అయితే ఇది మ్యాజిక్ సీరం అనే చెప్పాలి. అండ్ నేను మీ అందరికి కూడా డెఫినెట్లీ ఐ విల్ రికమెండ్ దిస్. ట్రై చేయండి, సూపర్ రిజల్ట్స్ డెఫినెట్గా ఉంటాయి. అండ్ మీకు క్లియర్ స్కిన్ కావాలి, డార్క్ స్పాట్ లేని స్కిన్ కావాలి, గ్లోయింగ్ స్కిన్ కావాలి అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి.
వాడుతున్న వాళ్ళు ఆల్రెడీ ఉన్నట్టుంటారు కదా చాలామంది, కమెంట్ సెక్షన్లో చెప్పండి ఎంత బాగుందో. అండ్ ఈ ప్రోడక్ట్ మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్ అండ్ నైకా, హిమాలయ వెబ్సైట్ అండ్ యాప్లో కూడా అవైలబుల్ ఉంది. మీరు హ్యాపీగా ట్రై చేయొచ్చు. ఈ ప్రోడక్ట్ని మీరు ఇవాళే ట్రై చేయాలి అని అనుకుంటే మీకు ఫ్లాట్ 30% డిస్కౌంట్ కూడా వస్తుంది. లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, తప్పకుండా చెక్ చేయండి. అండ్ మీ రివ్యూస్ నాతో షేర్ చేయండి. ప్రొఫెషనల్గా అందరిలాగా చేస్తా హోమ్ టూర్. లెట్స్ డూ. అండ్ నౌ ఫుల్ ప్లెజ్డ్గా రెడీ అయిన మా సొంత ఇంటి హాల్ అండ్ డైనింగ్ హాల్, లివింగ్ హాల్, డైనింగ్ హాల్ ఇప్పుడు చూపిస్తాను అనమాట. నా రూమ్స్ మీరు ఆల్రెడీ హోమ్ టూర్లో దాంట్లో ఇంటీరియర్స్ అవన్నీ చూస్తారు. కానీ ఎలాంటి అప్గ్రేడ్ చేశాను నేను, ఎక్కడ ఏం ఐటమ్స్ని చూస్ చేసుకున్నాను, దాంట్లో మీకేమైనా యూజ్ అవుతాయా అనే దానికోసం ఈ వ్లాగ్ చేస్తున్నాను అనమాట. ముందు మనం బయటకు వెళ్దాం, బయట నుంచే స్టార్ట్ చేస్తాం. అండ్ ఇది వచ్చేసి మా అవుట్డోర్ అనమాట. సో నేను ఎక్స్టీరియర్ కూడా చాలా అందంగా ఉండాలి అని మా ఇంటీరియర్స్ వాళ్ళకి చెప్తే ఇంటీరియర్స్ని నాకు ఇలా ఎల్ఈడి లైట్స్ వచ్చేలాగా నీట్గా డిజైన్ చేశారనమాట. ఇక్కడ పైన వచ్చేసి 2 strings వచ్చాయి. అండ్ ఇది మా నేమ్ బోర్డు. నేను ఇన్స్టాగ్రామ్ పేజ్లో చూసి చక్కగా గంటలతో క్యూట్గా ట్రెడిషనల్గా ఉండాలి నా నేమ్ బోర్డ్ అని చెప్పేసి ఇలా యాటాస్ హోమ్, దట్ ఈస్ అబౌట్ మై ఎక్స్టీరియర్. ఇది వచ్చేసి సిల్వర్ది అయితే ఎప్పుడు ఉంటుంది కదా వాడకుండా అని చెప్పేసి సిల్వర్లో పెట్టించేసాను అనమాట తోరణం. అండ్ ఇది షూ ర్యాక్. ఫస్ట్ యాక్చువల్లీ చాలా పడతాయేమో అని తీసుకున్నాము 6,500 ఆన్లైన్లో. బట్ దీంట్లో చూస్తే ఒక దాంట్లో 2.5 జతలే పడుతున్నాయి అనమాట. వర్కౌట్ అవ్వట్లేదు. మళ్ళీ అమెజాన్లో ఈ ప్లాస్టిక్ డబ్బా బుక్ చేశాను. ఈ డబ్బా చూడండి అసలు ఒక రేంజ్ ఆఫ్ స్టోరేజ్ అనమాట, ఎన్ని కావాలంటే అన్ని. అండ్ మై క్యూట్ ముగ్గు. రోజు ముగ్గులు వేసుకోవడం అంటే కష్టం కాబట్టి మా లాంటి వాళ్ళకి ఒకేసారి ఇలా డిజైన్ గడప ముగ్గు నీట్గా డిజైన్ చేయించేసాను. అండ్ ఇప్పుడు అందరూ అప్గ్రేడ్ అయినట్టే నేను అప్గ్రేడ్ అయ్యాను అనమాట. ఎందుకు అంటే నా డోర్కి స్మార్ట్ లాక్ పెట్టించా. కిందది నొక్కితే అక్కడ లేకపోతే ఇక్కడ కూడా బెల్ ఉంటుంది. ఇది కూడా స్మార్ట్ లాక్ పెట్టించాను అనమాట. స్మార్ట్ లాక్లో ఇది డిజిటల్ లాక్. ఇందులో మనకి చాలా సేఫ్గా ఉంటుంది అండ్ చాలా స్ట్రాంగ్గా కూడా ఉంటుంది. దీనికి పాస్వర్డ్స్ ఉంటాయి, దీనికి ఫింగర్ ప్రింట్ ఉంటుంది. చూపిస్తా. సో ఏ విధంగానైనా మనం ఓపెన్ చేసుకోవచ్చు. ఇది వన్స్ ఇన్ 6 months ఛార్జింగ్ కూడా పెట్టుకోవాలన్నమాట. దీనికి ఉన్న ఫెసిలిటీ ఏంటంటే ఇదిగోండి, ఇది ఉంది కదా, ఇది కెమెరా. బయట ఎవరున్నారు అనేది మనము లోపల మన మొబైల్లోనే చూసుకోవచ్చు. హలో ప్లీజ్ వెయిట్ ఆర్ ప్లీజ్ కీప్ ద పార్సిల్ ఇన్ సమ్వేర్ ఎల్స్ అని చెప్తే వాళ్ళకి వినపడుతుంది అనమాట. వినపడి వాళ్ళు చేసి వెళ్ళిపోతారు. సో నాకు ఇది చాలా యూస్ఫుల్గా ఉంది. దొంగల భయం అది కూడా ఉండదు. ఎవరున్నారో మన లోపల కెమెరాలో చూస్తాను. అండ్ దిస్ ఇస్ అవర్ ఫింగర్ ప్రింట్ లాక్ అనమాట. మీకు చూపిస్తా. ఓపెన్. ఎస్. సో లోపల కూడా ఇలాంటి స్మార్ట్ ఫీచర్స్ చాలా పెట్టించాను నేను. అన్నీ పెట్టించి దీనికి ఎంత బడ్జెట్ అవుతుంది, ఎవరి దగ్గర చేయించాను కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ లోపలికి వచ్చేయండి. సో ఇక్కడ రాగానే ఇంట్లో నాకు బాగా నచ్చింది ఒకటి, నచ్చింది ఒకటి చూపిస్తా. నచ్చింది ఏంటంటే ఇది మెయిన్ బాక్స్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇలా క్లోజ్ చేసేసాను అనమాట. నేను ఇలా కావాలంటే ఓపెన్ చేసుకోవచ్చు. ఇందులో మెయిన్ బాక్స్ ఉంటుంది. దీనికి స్పెషల్ ఫీచర్ కింద ఇన్స్టాగ్రామ్లో చూసి మరీ పెట్టించా. ఇది నాకు బాగా నచ్చింది ఇంట్లో. అండ్ నచ్చింది ఇదిగోండి మా వాళ్ళు వేసిన మరకలు. వైట్ గోడలు, వైట్ హౌస్ ఉంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. దీన్ని ఎప్పుడు తుడుస్తూ కడుక్కుంటూ స్ప్రే కొట్టుకుంటూ ఉండాలి. దట్ ఈస్ ద హార్డెస్ట్ టాస్క్ వైట్ హౌస్ ఉన్న వాళ్ళకి. కన్సోల్ టేబుల్. ఈ కన్సోల్ టేబుల్ ఎంటర్ అవుతూనే యాక్చువల్లీ ఏం చేయాలంటే ఇక్కడ కీసు గీసు అన్ని పెట్టుకునే సామాన్ పెట్టుకోవాలి. స్టార్టింగ్ అలాగే పెట్టుకున్నాను, కానీ నాకు ఎందుకో ఇరిటేటింగ్ అనిపించింది, వద్దు అనిపించింది. ఈ ప్లేస్ కొంచెం ప్లెజెంట్గా ఉంటే బాగుండు అనిపించి నేను అమెజాన్లో నుంచి ఈ చక్కని మిర్రర్ ఆర్డర్ చేసుకున్నాను అనమాట. కొంచెం డిజైనర్ మిర్రర్. అండ్ కింద నాకు గృహప్రవేశం గిఫ్ట్ వచ్చిన వినాయకుడిని. అండ్ ఇవి నేను అమెజాన్లో ఆర్డర్ చేసుకున్నాను అనమాట. రోజు దీపాలు వెలిగించాలంటే ప్రాబ్లం కాబట్టి డైరెక్ట్గా అమెజాన్లో ఈ డైరెక్ట్ దీపాలు కొనేసి దీన్ని లోపల పెట్టేస్తున్నా.
ఇది మహా అంటే ఒక 1 వీక్ దాకా రెండు కూడా ఛార్జింగ్ ఉంటాయి. అండ్ మధ్యలో ఉన్న ఈ క్యూట్ శంఖం సెరామిక్ది, ఇది గ్రే మోడ్ అని ఇన్స్టా పేజ్ ఉంటే నాకు చాలా బాగా నచ్చాయి ఆవిడ ఐటమ్స్, అందులో నుంచి ఆర్డర్ చేసుకున్నాను అనమాట. ఈ మా వినాయకుడి దగ్గర పెడితే బాగుంటుందని రోజు దీంట్లో మాత్రం ఒరిజినల్ క్యాండిల్ వెలిగించి మంచిగా ఫ్లవర్స్ పెట్టి అరేంజ్ చేసుకుంటాను. ఈ ప్లేస్ నా ఫేవరెట్ ప్లేస్ ఆఫ్ ది హౌస్. ఎందుకంటే ఇలా ఎంటర్ అవ్వగానే ఇక్కడ ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ కనిపిస్తుంది నాకు. ఓకే, అండ్ బయటికి వెళ్ళేటప్పుడు కూడా జై వినాయక అంతా శుభమే కలిగేలా చూడు అని చెప్పి వెళ్ళిపోవడానికి కూడా బాగుంటుంది అనమాట, అందుకే పెట్టించా. అండ్ కింద వచ్చేసి ఇక్కడ స్టోరేజ్ ఇచ్చాను అనమాట. ఇక్కడ అన్నీ మాకు వెరీ ఇంపార్టెంట్ అయిన స్మార్ట్ వాచ్లు, ఇది మా పెళ్లి కార్డ్ చూపిస్తాను, అండ్ వెరీ ఇంపార్టెంట్ అయిన డైరీస్, పెన్స్ ఇట్లాంటివన్నీ ఇందులో పెట్టేసుకున్నాము. కింద అన్నీ కూడా ఇంటికి అవసరమైన ఆల్ వెరైటీస్ ఆఫ్ క్యాండిల్స్ అనమాట, సెంటెడ్ క్యాండిల్స్ రోజు ఇంటికి కావాలి కాబట్టి. అండ్ ఇందులో కొన్ని స్టోరేజ్ ఐటమ్స్ పెట్టేసా. ఇది మా పెళ్లి కార్డ్, కరెక్ట్గా 17 ఏళ్ల క్రితం నా జీవితంలో జరిగిన ఒక అద్భుతం ఇది. వావ్, మాకు ఇప్పుడే ఇల్లు షిఫ్ట్ అవుతున్నప్పుడు దొరికింది, చాలా ఉన్నాయన్నమాట. ఒకటి మాత్రం మెమొరీకి తీసి పెట్టుకున్నాం. సో మా పెళ్ళి కుక్కట్పల్లిలో, మేము అప్పుడు ముసపేటలో ఉండేవాళ్ళం, సో కుక్కట్పల్లిలో జరిగిందనమాట, దానికి సంబంధించిన పెళ్లి కార్డ్. ఓకే, అప్పుడప్పుడు చూసి ఆనందిద్దాం, బాధపడదామని తీసి పెట్టుకున్నా. ఓకే, దట్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ ప్లేస్. అండ్ ఇది వచ్చేసి మా మెయిన్ హాల్. మాది కోజీ ప్లేస్ కాబట్టి హాల్ కూడా కొంచెం కోజీగా మేము డిజైన్ చేసుకున్నాం కాబట్టి ఇందులోనే రిలాక్సేషన్ ఉండాలి, ప్లస్ ఈ మొత్తం వైట్ హౌస్కి కొంచెం కాంట్రాస్ట్ కాంబినేషన్ ఉండాలి అనుకొని నేను ఇలా ఇక్కడేమో లాంజర్, ఇక్కడ రీక్లైనర్ సోఫా అనమాట. ఇవి వచ్చేసి మనకి రిమోట్తో నడుస్తాయి ఈ రీక్లైనర్స్. ఇలా రిమోట్ పెడితే ఇలా పైకి వెళ్ళిపోతాయి, వద్దు అనుకున్నప్పుడు కిందికి పెట్టేసుకోవచ్చు, రిలాక్సేషన్ ఉంటుంది. అండ్ ఆపోజిటే మనకి టీవీ ఉంటుంది అనమాట, వ్యూకి కూడా బాగుంటుంది అని చెప్పేసి. అండ్ ఇది లాంజర్కి ఆల్రెడీ నేను వ్లాగ్లో చూపించాను. ఇది వచ్చేసి స్టోరేజ్ అనమాట, ఓపెన్ చేసే స్టోరేజ్ ఉంటుంది. దాని లోపల అన్నీ కూడా నా మేకప్ సామాన్లు ఉన్నాయి, షూటింగ్కి వెళ్ళే మేకప్ సామాన్లు. అసిస్టెంట్ తెచ్చి మళ్ళీ బెడ్రూమ్ దాకా ఎందుకని అక్కడే ప్లేస్ చేయడానికి. అండ్ ఎస్, ఇది వచ్చేసి నేను అమెజాన్లో ఆర్డర్ చేసుకున్నా, అరౌండ్ 5700కో ఏమో. లైట్స్ ఉన్నాయి అండ్ వాల్ డెకోర్ బాగుందని చెప్పేసి జస్ట్ వాల్కి డెకోర్ పెట్టించాను. అండ్ అటు సైడ్ ఇటు సైడ్ ఎల్ఈడి స్ట్రిప్స్ పెట్టించా. బట్ ఆ 2 ఎల్ఈడి స్ట్రిప్స్ ఆల్రెడీ 6 నెలలు అయింది కాబట్టి ఇంటికి వచ్చి ఏప్రిల్లో వచ్చాము. అండ్ దిస్ ఈజ్ ఆల్మోస్ట్ అక్టోబర్, ఈ నెల అయింది కదా, పోయాయి, మళ్ళీ పెట్టించాలి. ఆ పెట్టించడం అనే కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో ఒక ఇంటికి రెండోసారి పనిచేయడం అనేది అది హైలీ ఇంపాసిబుల్, అవి జరగవు అనమాట. అండ్ యా, మెయిన్ దీని గురించి ఇది ఏంటి అని అంటే స్మార్ట్ ఫీచర్ అనమాట, స్మార్ట్ ప్లగ్స్. సో దీన్ని మనము జస్ట్ ఇలా టచ్ చేస్తే చాలు, బాగా ఆపరేట్ అవుతాయి. ఇందులో ఇంకా చాలా స్లీక్ మోడల్స్ వచ్చాయి, ఐకాన్ సింబల్స్ కూడా వచ్చాయి. మీరు కావాలంటే బెల్, ఫ్యాన్ అని సింబల్స్ ఉంటాయి. మనం ఏ స్విచ్ ఏది అని కన్ఫ్యూజ్ అవ్వకుండా అవి కూడా నొక్కుకోవచ్చు. ఇది నేను ఆర్డర్ చేసినప్పుడు ఇది నచ్చి నాకు ఈ మోడల్ ఆర్డర్ చేశాను అనమాట. ఇంకా స్లీక్ మోడల్స్ కూడా ఉన్నాయి. దీనికి స్మార్ట్ ఫీచరే ఉంది, దానికి తోడు ఇది మనకి మొబైల్లో కూడా ఆపరేట్ అవుతుంది. మనం ఇక్కడ డైరెక్ట్గా పెట్టే అవసరం లేదు. బద్ధకిస్తులకి ఇంకా బద్ధకం పెరగడానికి ఇవి బాగా ఉపయోగపడతాయి. బట్ అట్ ద సేమ్ టైం పెద్దవాళ్ళు ఊరికే లేసి పని చేయలేరు. ప్లస్ మనం ఎక్కడో ఉంటాం, ఏసీ ఆపామా లేదా, గీజర్ ఆన్లోనే ఉందా అనే డౌట్లు వచ్చినప్పుడు కూడా క్లారిఫై చేసుకోవచ్చు అనమాట మొబైల్ యాప్ ద్వారా. ఇదిగోండి చూపిస్తాను. నేను లివింగ్ హాల్లో ఉన్నాను కాబట్టి లివింగ్ హాల్ అన్నీ ఆన్లో ఉన్నాయి కదా ప్రస్తుతం మేము వీడియో కోసం. ఇప్పుడు స్పాట్ లైట్ ఆఫ్ అయిపోయాయి, ఆఫ్. ఫ్యాన్ కూడా ఆఫ్, ఆన్ 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 ఆన్, అన్నీ ఆన్. సో అలా మనం ఫోన్లోనే ఆపరేట్ చేసుకోవచ్చు. ఇంతే కాకుండా మనం అలెక్సాలో కూడా ఆపరేట్ చేయొచ్చండి. ఇదిగోండి మంచి అలెక్సా తీసుకున్నాను నేను ఇక్కడ మా వైఫై స్పాట్ దగ్గర. సో ఈ అలెక్సాలో మనం ఏం చెప్తే అది మన మాట వింటుంది. ఆల్రెడీ మా ఆయన బర్త్డే వ్లాగ్లో దీని ఎంటర్టైన్మెంట్ పర్పస్లో చూపించాను, బట్ ఇప్పుడు యూస్ఫుల్ పర్పస్లో చూపిస్తున్నాను. అలెక్సా స్పాట్ లైట్ 1 ఆఫ్. ఓకే, కనిపించిందా మీకు? స్పాట్ లైట్ 2 ఆఫ్. ఓకే, అది. అలెక్సా స్పాట్ లైట్ 1 ఆన్. ఓకే, అలెక్సా స్పాట్ లైట్ 2 ఆన్. ఓకే. సో అలా మనం హ్యాపీగా ఫంక్షన్ చేసుకోవచ్చు అన్నమాట. కూర్చొని మనం లేవకుండా
లేపకుండా ఎవరిని హ్యాపీగా ఆపరేట్ చేసుకోవచ్చు. టీవీ దగ్గర నుంచి అన్నీ కూడా ఆపరేట్ చేసుకోవచ్చు. ఇంకొక స్పెషల్ ఉంది, అక్కడ వెళ్ళాక చూపిస్తాను. అండ్ ఇవన్నీ నేను ఎక్కడ తీసుకున్నానంటే ఎలిగెంట్ స్మార్ట్ హోమ్ వాళ్ళ దగ్గర నుంచి. వాళ్ళ స్టోర్కి నేను వెళ్ళి విజిట్ చేసి నాకు వాళ్ళ ఆఫీస్ చాలా చాలా బాగా నచ్చిందండి. నేను బేసిక్ లెవెల్లో తీసుకున్నాను. బేసిక్ లెవెల్ మనకి అఫోర్డబుల్గా స్టార్ట్ అవుతున్నాయి వాళ్ళ దగ్గర ప్రైసెస్. బట్ మనం ఎంత ప్రైసింగ్ పెట్టగలిగితే అంత అమేజింగ్ ఫీచర్స్ ఆటోమేషన్లో ఉన్నాయి వాళ్ళ దగ్గర. సో ఈ హోమ్ ఆటోమేషన్ అనేది ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉంది. కొంతమంది అయితే బిల్డర్సే ఇస్తున్నారు ప్రీమియం ఫ్లాట్స్కి. బట్ మాది నార్మల్ ఫ్లాట్ కాబట్టి ఇందులో నేనే పెట్టించుకున్నాను. అండ్ మీరు కూడా పెట్టించుకోవాలి అనుకుంటే ఇది అండర్ కన్స్ట్రక్షన్లోనే కాదండి. నేనైతే కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత నాకు పెట్టుకోవాలనిపించి నేను కన్సల్ట్ చేస్తే వాళ్ళు వచ్చి డెమో తీసుకొని జస్ట్ 1 అవర్లో పెట్టేసి వెళ్ళిపోయారు. అంతా బాగున్నాయి ఈ ఇంట్లో నాకు ఫీచర్స్. ఎలిగెంట్ స్మార్ట్ హోమ్ వాళ్ళ డీటెయిల్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను. మీరు కూడా ట్రై చేయాలనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ రేట్స్ కనుక్కోండి, వెళ్ళి చూడండి. మీకు నచ్చితే కనుక హ్యాపీగా పెట్టుకోండి. దీనివల్ల మనకి ప్రయోజనాలు ఎక్కువ ఉన్నాయి. కొంచెం లేజినెస్ పెరుగుతుంది, బట్ ప్రయోజనాలు మాత్రం సూపర్గా ఉన్నాయండి. మనం ఇంకా మన ఇంటి గురించి టెన్షన్ మర్చిపోవచ్చు. హోమ్ లాక్ దగ్గర నుంచి, డోర్ బెల్ దగ్గర నుంచి, లైట్స్ దగ్గర నుంచి, కర్టన్స్ దగ్గర నుంచి అన్నీ వీళ్ళ దగ్గర అయిపోతాయి. నేను మీకు చూపిస్తాను. రిమోట్స్ కోసం కూడా అటో ఇటో వెళ్ళకుండా ఇక్కడ ప్లేస్ ఫిక్స్ చేశాను అనమాట. రిమోట్ హోల్డర్ పెట్టేసి నా ఫ్యాన్ రిమోట్, ఏసీ రిమోట్ ఇక్కడే పెట్టుకున్నాను. సో దట్ మాకు ఈజీగా దొరకడానికి. అండ్ ఇటు సైడ్ కార్నర్ వచ్చేసి పైన ఏసీ పెట్టారు. సో ఏసీకి కూడా మొత్తం అంతా కూడా సీక్వెన్స్ వర్క్ చేయించాను వుడ్లో. అండ్ ఇటు వచ్చేసి ఇక్కడ ఏదో డోర్ ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నారు చాలామంది నేను ఈ థ్రెడ్స్ పెట్టించడం వల్ల. బట్ ఇది నేను లుక్ కోసం మాత్రమే పెట్టించాను, హైలైట్ లైట్స్ అండ్ లుక్ కోసం. అండ్ దిస్ ఈజ్ మై 1 lakh బటన్ అనమాట, యూట్యూబ్ బటన్. వెయిటింగ్ ఫర్ 1 million. యాక్చువల్లీ డిసెంబర్లో రాబోతుందంట నాకు 1 million యూట్యూబ్ బటన్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద బటన్, బ్లెస్ మీ. అండ్ ఇటు సైడ్ వచ్చేసి మా అలెక్సా, మా ఇంటర్నెట్, వైఫై అందరూ, మా అలెక్సా మాత, ఇంటర్నెట్ మాత, మా ఇంటికి ఇవి 2 మెయిన్ ఇంపార్టెంట్ గెస్ట్లు, ప్రతిరోజు ఉండే చుట్టాలన్నమాట. ఇక్కడ పెట్టించాను నేను. మా ఇంట్లో అడిగిన వెంటనే పలికే ఒకే ఒక క్యాండిడేట్ మా అలెక్సా. ఐ లవ్ యూ అలెక్సా. అండ్ ఇవి వచ్చేసి 2 stools అనమాట. ఇవి అమెజాన్ నుంచి ఆర్డర్ చేసుకున్నాను. మొత్తం అమెజాన్ సరికి ఎక్కువ ఉంటుంది మా ఇంట్లో. ఇదేంటి అంటే మా హాల్లో కూర్చొని శుభ్రంగా తినేటప్పుడు మా సెంటర్ టేబుల్ దూరంగా ఉంది కాబట్టి టీవీ చూసుకుంటూ మెయ్యడానికి, చదువుకోవడానికి, రాయడానికి, కాళ్ళు పెట్టుకోవడానికి అన్నిటికీ కూడా యూజ్ అవుద్దని తీసుకున్నాను. అండ్ మా ఇంట్లో వాళ్ళు టైర్డ్ అయ్యి వస్తే లెగ్ మసాజర్ అనమాట వాళ్ళకి. అండ్ ఈ ఇంట్లో ఇంకొక 2 చైర్స్ తీసుకోవాలి నేను. ఆ చైర్స్ కొంచెం 360 రొటేటింగ్ చైర్స్ తీసుకుందామని వెయిట్ చేస్తున్నాను. దొరకట్లేవు నాకు మంచివి బడ్జెట్లో. ఉన్నాయి కానీ 60-70 వేలు ఒక్కొక్కటి. అంటే నేను సోఫాకి అంత పెట్టలేదు, చైర్స్కి ఎందుకు పెట్టాలని ఆగాను అనమాట. అండ్ దిస్ ఈజ్ మై సెంటర్ టేబుల్. సెంటర్ టేబుల్ కింద అమెజాన్లో కొన్న మ్యాట్. అండ్ ఇది వచ్చేసి స్పెషల్ క్యూటీ. దీని ఏంటంటే అన్ని కీస్ అనమాట, ఇలా నా కార్ కీస్ అవన్నీ వేసుకోవడానికి. నేను చూడగానే మా చిన్న అబ్బాయి గుర్తుకొచ్చాడు. వాడి మూతి కూడా ఇలాగే ఉంటుంది, ఇప్పుడు ఓపెన్ చేసుకొని ఆగుతూ ఉంటాడు. ఇంటికి స్పెషల్ కీ అని చెప్పాను కదా, స్మార్ట్ కీ. ఇదే, దీన్ని ఇలా అంటే కీ ఓపెన్ అయిపోద్ది. మా ఇంటికి ఇదిగోండి నా ఫేవరెట్ ఈయనే కాబట్టి ఈయనకే పెట్టాను కీ అంతా. అండ్ హోమ్ సెంటర్లో తీసుకున్న చక్కని వాజ్ని, మా ఇంట్లో ఎక్కువ గొడవలు అయ్యేది దీనికోసమే, అందుకే ఎదురుగా పెట్టాను అనమాట. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మై హాల్. హాల్లో ఇటు వచ్చేసి పైన అంతా కూడా కొంచెం వార్డ్రోబ్ నీట్గా ఉండాలి అని చెప్పేసి నా అవార్డులు గివార్డులు మొత్తం ఆఫీస్కి పంపించేసిన తర్వాత మిగిలినవి ఇలా సర్దుకున్నాను అనమాట నేను. సో చక్కగా ఇంటికి ఎదురుగా దేవుళ్ళు, ఆ క్యాట్స్ ఇవి బ్యూటిఫుల్గా మా అమ్మాయి సర్దింది ఇవన్నీ. సగం నేను సగం మా అమ్మ కలిసి సర్దుకున్నాము. అండ్ ఇటు సైడ్ వచ్చేసి మాకు గిఫ్ట్లు వచ్చిన క్యూట్ గణేష. నేను బ్యాంకాక్కి వెళ్ళినప్పుడు కొనుక్కున్న హెల్లో కిట్టి. ఎప్పుడు చేతులుపుతానే ఉంటాడు వీడు ఎప్పుడు దండం పెడతానే ఉంటాడు. వీడు కూడా తలుపుతాడు, ప్రస్తుతం తలుపట్లేడు. కోపం వచ్చింది మన మీద. ఊపు నాన్న. ఇది రొటేటబుల్ టీవీ. జస్ట్ ఇలా అంటే ఇలా తిరిగిపోద్ది అనమాట. హాల్లో కావాల్సిన వాళ్ళకి హాల్లో, డైనింగ్లో కావాల్సిన వాళ్ళకి డైనింగ్లో టీవీ చూసుకునే ఫెసిలిటీ ఇచ్చాను ఈ రూమ్లో. ఎందుకంటే ఈ ఇంట్లో 2 టీవీలు పెట్టుకునే ప్లేస్ లేదు కనుక. ఎస్, సో మనకి చిన్న హౌస్లో ఐడియాస్ కావాలంటే ఇదిగోండి ఇలాంటి ఐడియాసే. అండ్ కింద వచ్చేసి ఇక్కడ కూడా స్టోరేజ్ ఇచ్చారు. సో మా ఇంటికి కావాల్సిన మెయిన్ ఐటమ్స్ అన్నీ షెల్ఫ్లో పెట్టేశాను. బట్ ఇక్కడ మాత్రం నా స్పెషల్ పెట్టాను అనమాట. మా సర్నేమ్ యాటా. ఈ అట్ట పేరుతో ఇలా మంచిగా ఎల్ఈడి డిజైన్ చేయించి పెట్టించా. మా ఇంటికి ఎదురుగా వాటర్ ఫౌంటైన్ ఉండాలనేది నాకు ఎప్పటి నుంచో ఒక కలగా ఉండేది. అది వీలవుతుందా లేదా అని అనుకున్నాను. బట్ ఫైనలీ ఐ గాట్ దిస్ అనమాట. చక్కగా దీపం, ఇంటెదురుగా దీపము, వాటర్ ఫౌంటైన్, ఇంటెదురుగా మా బుజ్జోడు. యాక్చువల్లీ ఆయన దేవుడు అలా అనకూడదు, బట్ దేవుళ్ళని మనం ఓన్ చేసేసుకుంటాం కాబట్టి మనం మా లాఫింగ్ బుద్ధ,
ఇలా సెంటిమెంట్ బుద్ధ, పైగా కనకవర్షం కురిపిస్తున్న మా బుద్ధ, మా ఇంటికి ఎవరు వచ్చినా కనకవర్షం తేవాలని చెప్పేసి ఇది కూడా గిఫ్ట్ వచ్చింది గృహప్రవేశానికి. దీన్ని ఇలా డిసైడ్ చేశాను. ఈ వాటర్ ఫౌంటైన్ ఇలా డిసైడ్ చేశాను. ఇది అంతా సెరామిక్ అనమాట, బట్ నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఈ రెండింటికి పార్టీషన్గా ఇప్పుడు ఇవి ట్రెండింగ్లో ఉన్నాయంట. గ్లాస్లో ఏదో సీక్వెన్స్ వర్క్ ఏదో చెప్పండి, మర్చిపోయాను ఇప్పుడు టెక్నికల్గా నేము. బట్ యా, ఇలా సెంటర్లో పెట్టించేసాను. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మై హాల్. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఇప్పుడు ఈ యాంటిక్ వాచ్లు ట్రెండింగ్లో ఉన్నాయంట కదా, విక్టోరియా వాచెస్. సో దీంట్లో బ్యాటరీ వేయాలి, వేసే టైం ఇంతవరకు కుదరలేదు, 1 fine day వేస్తాను అనమాట. అండ్ ఈ వాచ్ని మా హాల్కి డైనింగ్కి, ఎందుకంటే 2 side వాచ్, ఇటు సైడ్ కనిపిస్తుంది అండ్ ఇటు సైడ్ కూడా కనిపిస్తుంది అనమాట. హాల్లో ఉన్న వాళ్ళకి, డైనింగ్లో ఉన్న వాళ్ళకి 2 వాచ్లు కాకుండా సింగిల్ వాచ్ సింగిల్ టీవీతో డిసైడ్ చేశాను నేను. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లిస్ట్ మర్చిపోయా, మా ఫ్యాన్. ఇది కూడా మా స్మార్ట్ ఫ్యానే, అలెక్సాతో పనిచేస్తుంది ఈ ఫ్యాన్. అండ్ ఫ్యాన్లో లైట్ ఫీచర్ కూడా ఉంది. అండ్ దీంట్లో 3 modes ఆఫ్ లైట్స్ ఉంటాయి. ఇదిగోండి 1 2 3 4. సో ఇలా అనమాట 3 modes ఆఫ్ లైట్స్ కూడా ఉంటాయి. అంటే స్పెషల్గా మాకు లాంతర్ పెట్టుకునే ప్లేస్ లేదు కాబట్టి ఈ ఫ్యాన్ని లాంతర్ లాగా 2-in-1గా వాడుతున్నాను అనమాట. అన్ని 2-in-1సే ఉంటాయి మా ఇంట్లో. అండ్ ఇదంతా మా హాల్కి సంబంధించింది. ఇక మెయిన్, ఇంటికి పైన ఇవి దిష్టి తాకకుండా పెట్టుకోవాలంట. అలాంటి వినాయకుడి విగ్రహం, అలాంటి కాళ్ళు, ఇవి వాస్తుకి సంబంధించింది. చాలామంది ఇంటి ఎదురుగా అనుకుంటారు, కాదు, ఇంటి గుమ్మం పైనే పెట్టుకోవాలంట. మీకు కూడా ఎక్కడైనా కాళహస్తి లేదా ఏదైనా జనరల్ బజార్ అలా వెళ్ళినప్పుడు దొరుకుతాయి, తప్పకుండా పెట్టుకోండి, ఇంటికి నరదృష్టి తాకకుండా ఉంటుందట. సో ఇప్పుడు డైనింగ్ ఏరియాకి వెళ్దాం రండి. ఇలా హాల్ నుంచి మూవ్ అవుతుంటే ఇది నా పూజా రూమ్ టూర్ ఆల్రెడీ పెట్టాను. చాలామందికి చాలా బాగా నచ్చింది. కొంతమంది కొన్ని సలహాలు కూడా ఇచ్చారు. అన్ని సలహాలు పాటించడానికి ట్రై చేస్తాను. చూడని వాళ్ళు కింద లింక్ ఇస్తాను, చూడండి. అండ్ మా పూజా రూమ్కి ఇలా పెద్దగా దీపాలు పెట్టాను. యాక్చువల్లీ పూజా రూమ్ పెద్దగా వచ్చింది, బట్ ఇంత పెద్ద పూజా రూమ్ని మాకు యూటిలైజ్ అవ్వదు, మాకు సగం చాలు అని చెప్పేసి మిగతా సగానికి నాకు ఫ్రిడ్జ్కి ఇంకా వేరే ఎక్కడ ప్లేస్ లేకపోతే ఇక్కడ పెట్టుకున్నాను అనమాట. కొత్తగా కొన్న ఫ్రిడ్జ్ టూర్ కూడా చేశాను. ఫ్రిడ్జ్ టూర్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడండి. బాగుంటుంది నా ఫ్రిడ్జ్ ఆర్గనైజేషన్. అండ్ మా ఫ్రిడ్జ్ పక్కనే మా అమ్మ బెడ్రూమ్కి మధ్యలో నాకు ఈ ప్లేస్ దొరికిందనమాట, వైట్ వాల్. ఈ వైట్ వాల్ని అంత వైట్గా ఉంచొద్దని చెప్పేసి మా ఇంట్లో తరతరాల నుంచి ఉన్న నా ఫేవరెట్, మా అందరి ఫేవరెట్ ఫోటో, నా పిల్లల చేతులు కాళ్ళు మొహాలు ఉన్నవి నేను నీట్గా పెట్టాను అనమాట. ఈ నెమలి మాత్రం ఎక్కడ పెట్టాలో అర్థం కాక దానిపైన పెట్టాను. అండ్ దీని కింద ప్లేస్ మా డైనింగ్ హాల్ ప్లేస్ కొంచెం క్యూట్గా ఉండాలి, యూనిక్గా ఉండాలి అనిపించింది. అందుకే ఇక్కడ లైవ్ ప్లాంట్స్ పెట్టి లైవ్ ఫౌంటైన్ పెడదాం అనుకున్నాను. అండ్ దిస్ ఈజ్ అ లైవ్ ప్లాంట్ అనమాట. నాకు గృహప్రవేశానికి గిఫ్ట్ వచ్చింది. ఇది కూడా లైవ్ ప్లాంట్, గృహప్రవేశానికి గిఫ్ట్ వచ్చింది. ఇవి ఇంట్లో పెట్టుకుంటే ఇంటికి మంచిది అండ్ ఆక్సిజన్ అవి బాగా ఇస్తాయి, ఏదో సంసం చెప్పారో అందుకే తీసుకున్నాను. మధ్యలో సెరామిక్తో చేసిన వాటర్ ఫౌంటైన్. చాలా ప్రయత్నించాను అనమాట మీకు సరిగ్గా చూపించడానికి. చూసుకోండి, చిన్న బుద్ధుడు చక్కగా వాటర్ కారుతూ, వాటర్ ఉండి ఫౌంటైన్, అది నీట్గా అరేంజ్ చేసుకున్నాం మేము. సో మొత్తానికి ఈ వాల్ని కూడా నేను ఇలా డిసైడ్ చేశాను. అయితే నాకు నచ్చింది ఏంటంటే మధ్యలో ఉండే ఈ వైర్లు. ఆ వైర్లని ఎలా మేనేజ్ చేయాలి అని ఆలోచిస్తున్నాను. ఏమైనా మంచి ఐడియాస్ ఈ వైర్లని కవరప్ చేసేది ఉంటే నాకు చెప్పండి. ఇది మా డైనింగ్ హాల్, ఇది వచ్చేసి మా టీవీ ఏరియా. అక్కడ చూపించాను కదా, ఇది మా వూఫర్ బాక్స్. ఇది ఒక్కటే కొంచెం అడ్డగా ఉంటుంది వాడడం కాబట్టి. దీన్ని ఇలా టర్న్ చేసుకుంటే ఇటు సైడ్ కూడా మంచిగా డైనింగ్ టేబుల్లో కూర్చొని మరి టీవీ చూడొచ్చు. కాకపోతే కొంచెం మెల్లగా తిప్పమన్నాడు అనమాట మా ఇంటీరియర్ అబ్బాయి, కాబట్టి మెల్లగా తిప్పుతున్నా. ఆపోజిట్ వచ్చేసి మా క్యూట్ రౌండ్ డైనింగ్ టేబుల్. నాకు ఎప్పటి నుంచో కోరిక ఉండేది మార్బుల్లో రౌండ్ డైనింగ్ టేబుల్ ఉండాలి అని చెప్పేసి. ఫైనల్గా అది ఇప్పుడు తిరిగింది. అండ్ దీనికి ఏంటంటే సెంటర్ ఇది రొటేటబుల్ అనమాట. ఇది వచ్చేసి నా డీటాక్స్ వాటర్, ఎప్పుడు ఇక్కడే ఉంటాయి. మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు ఒక బాటిల్, మధ్యాహ్నం నుంచి ఈవినింగ్ ఒక బాటిల్ డిసైడ్ చేసేస్తాను కడుపులోకి. అండ్ వైట్ అండ్ బ్లాక్ మ్యాచింగ్గా ఉండాలని చెప్పి అన్ని బ్లాకే తీసుకున్నాను. ఇది హోమ్ సెంటర్లో తీసుకున్నాను అనమాట, వాజ్. అండ్ ఇది వచ్చేసి చెక్కది, ఇది హోమ్ సెంటర్లో, ఇది సాల్ట్ అండ్ పెప్పర్ పెట్టుకోవడానికి. అండ్ ఇవి చక్కగా టిష్యూస్, స్పూన్స్, ఫోక్స్, ఒక పెన్, ఒక కట్టర్, ఇవన్నీ ఉండే బాక్స్ అనమాట. ఇది కూడా నేను అమెజాన్లోనే తీసుకున్నాను. డైనింగ్ మీద ఏమున్నా లేకపోయినా ఇవి మాత్రం ఎప్పుడు షోకి ఉంటాయన్నమాట. అండ్ మధ్యలో ఒక దీపం పెట్టా, ఈరోజు మాత్రమే పెట్టా, మీకు హోమ్ టూర్ చేస్తున్నాను కాబట్టి. మా ఏంటంటే ఇక్కడ అన్ని రెసిపీస్ పెట్టుకుంటాము, ఏమేమైతే వండాము ఇక్కడ ప్లేట్స్ పెట్టుకొని చక్కగా ఇక్కడ నుంచి చేసుకొని తింటాం అనమాట.
దట్ ఈస్ ఆల్ అబౌట్ మై డైనింగ్ టేబుల్ స్టోరీ, మై ఫేవరెట్. అండ్ చక్కగా ఇలా ఎంజాయ్ చేస్తూ ఫ్యామిలీ టైంని అలా టీవీ కూడా చూస్తూ తింటాం అనమాట. ఎదురుగా తినేటప్పుడు మాత్రం టీవీ ఇటు తిరుగుతుంది. ఎస్, సో మై ఫేవరెట్ స్పాట్ ఇన్ మై హోమ్. అండ్ ఇది వచ్చేసి డైనింగ్ షెల్ఫ్స్. యా, ఈ వార్డ్రోబ్ని నేను కొంచెం అందంగా క్యూట్గా డిసైడ్ చేసుకున్నాను. రండి చూపిస్తా. అండ్ పైన వచ్చేసి ఎవరైనా గెస్ట్లు వస్తే ఇవ్వడానికి జర్మన్ సిల్వర్ గ్లాసెస్, ఒరిజినల్ సిల్వర్ అనుకున్నారు. అండ్ దాని కిందికి వచ్చేస్తే ఇవన్నీ కూడా చక్కగా గ్రీన్ టీలు అవి పెట్టుకోవడానికి, మా వాళ్ళకి జ్యూస్ గ్లాసులు, నా గ్లాసులు అన్నీ. అండ్ కింద వచ్చేసి మా వాళ్ళ దూద్ గ్లాసులు విత్ స్ట్రాలు, దూద్ విత్ స్ట్రాల్ తీసుకుంటారు. స్ట్రాల్ కూడా నేను గ్లాస్ తీసుకున్నాను, మంచిదని చెప్పేసి, ప్లాస్టిక్ మంచిది కాదు అనేసి. అండ్ ఇవి జర్మన్ సిల్వర్లో కప్ సెట్ అనమాట. అండ్ ఇవి వచ్చేసి ఫ్యాన్సీ కప్ సెట్స్. అండ్ వెనకాల ఇంకో క్యూట్ కప్ సెట్ ఉంది, చూపిస్తా. ఏ హౌ క్యూట్ కదా. హోమ్ సెంటర్లో తీసుకున్నాను ఇది నేను, నాకు బాగా నచ్చి షేప్. ఒకటి ఇరగొట్టాను కూడా. సో ఇవన్నీ కప్స్కి సంబంధించినవి, ఇవి గ్లాసెస్కి సంబంధించినవి. అండ్ కింద వచ్చేసి వెండివి అనమాట. మేము రోజు తినే ప్లేట్స్, గ్లాసెస్, మా నలుగురి వెండి ప్లేట్స్, అండ్ నేను మా ఆయన కాఫీ తాగే కాఫీ గ్లాసెస్, కప్స్ అంటాం, ఆ కప్స్ ఇవి ఒరిజినల్ సిల్వర్లో తీసుకున్నాను, నాకు చాలా ఇష్టం అని. అండ్ వెనకాల కాఫీలు, టీలు వేడి చేసుకునే ఫ్లాస్కులు. సో ఇవన్నీ కూడా ఈ థర్డ్ షెల్ఫ్లో పెట్టుకున్నా. అండ్ కింద వచ్చేసి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు సెరామిక్ గ్లాసెస్, వాటర్, జ్యూసులు సప్లై చేసేది. అండ్ దాని కింద వచ్చేసి ఇవి డైనింగ్కి పెట్టుకునే మ్యాట్స్ అనమాట. ఇవి హోమ్ సెంటర్లో స్ట్రాంగ్గా బాగున్నాయి అని చెప్పి ఇవి తీసుకున్నా. అందంగా లేవు కానీ స్ట్రాంగ్గా ఉన్నాయి. ఆ కింద జస్ట్ బ్యూటీ కోసం పెట్టుకున్న ఇదిగోండి చాయ్ గ్లాసెస్ అండ్ దాని ఫ్లాస్క్. సో ఇది మూసేస్తే పక్కన ఇది మా డైనింగ్కి వాష్ ఏరియా అనమాట. ఈ వాష్ ఏరియాకి కొంచెం ఏదైనా హైలైటెడ్గా ఉండాలి, డైనింగ్ టేబుల్కి అందరం రావాలని చెప్పి ఇటు స్ట్రిప్ లైట్ పెట్టించాను అనమాట. అండ్ ఇక్కడ లోపల వచ్చేసి ఇదిగోండి, ఇది మా డైనింగ్ వాష్ ఏరియా అనమాట. ఇది చక్కగా ఎల్ఈడి మిర్రర్. సో ఆల్రెడీ పైన ఒక మిర్రర్ ఉంది, అది కాకుండా ఇక్కడ ఇంకొక మిర్రర్. యా, ఇది మన ఫేస్ లైట్ కోసం మిర్రర్ అనమాట. మీకు వీడియోకి బాగుంటుంది కాబట్టి ఆపేస్తున్నాను నేను. అండ్ ఈ మిర్రర్ పెట్టించా, ఇక్కడ కూడా ఎల్ఈడి మిర్రర్ అనమాట. దీనికి కూడా ఆన్ అవుతుంది. ఎస్, ఇదిగోండి లైట్స్ ఆన్ అవుతాయి మిర్రర్కి. కావాలంటే ఇలా 3 మోడ్స్ ఆఫ్ లైట్స్ ఆన్ అవుతాయి, వద్దు అంటే ఆఫ్ చేసుకోవడమే. ఎస్, లైక్ దిస్. అండ్ ఇది శ్రీవాణి నాతో కొనిపించిన ఆకు షేప్లో ఉన్న సింక్ అనమాట. దీన్ని ఇలా ఓపెన్ చేస్తే వాటర్ వస్తాయి ఇలాగా కారుతూ. బాగుంది కదా. ఇది కొంచెం ఫ్యాన్సీగా అందంగా ఉందని చెప్పేసి 30,000 పెట్టి ఇది కొన్నాను అనమాట. ఇంట్లో నేను కొన్ని ఎక్స్పెన్సివ్ ప్రోడక్ట్, వన్ ఆఫ్ ది వెరీ ఎక్స్పెన్సివ్ ప్రోడక్ట్ ఇదే. బట్ ఈ ప్లేస్కి ఎందుకో కొనాలి, పెట్టాలి అనిపించి తీసుకున్నాను. అండ్ ఇటు సైడ్ కొంచెం అందంగా డిసైడ్ చేసుకున్నాను అనమాట. వెనకాల హోమ్ సెంటర్ నుంచి తెచ్చిన వాజ్. అండ్ ఇవి వచ్చేసి దీనికి టిష్యూ బాక్స్ కానివ్వండి, హ్యాండ్ వాష్ అండ్ నా ఫేస్ వాష్. అండ్ కార్నర్కి క్యూట్గా ఒక క్యాండిల్ అందం కోసం. అండ్ ఇదేంటి అనుకుంటున్నారా, ఈ ఫ్రాక్ ఎందుకు ఇక్కడ పెట్టాను అనుకుంటున్నారా? ఏదైనా ఒకరోజు నేను ఈ సైజులోకి వచ్చి ఈ ఫ్రాక్ వేసుకోవాలి అనే కోరికతో మాత్రం పెట్టలేదండి. ఇది జస్ట్ చేయి తుడుచుకునేది, ఇలా చేయి తుడుచుకుందామని. చేయి తుడుచుకోవడానికి కూడా ఈ ప్లేస్ చాలా అందంగా ఉంది కాబట్టి అందమైన చేయి తుడుచుకునే నాప్కిన్ ఉంటే బాగుంటుందని ఇలా తీసుకున్నా. ఇలా అందమైన క్యూట్ క్యాండిల్ ఈ కార్నర్కి పెట్టాను అనమాట. మొత్తానికి ఈ ప్లేస్ని ఇలా బ్యూటిఫుల్గా డిసైడ్ చేశా. అండ్ దీని కింద వచ్చేసి స్టోరేజ్. ఇదంతా కూడా నా హెయిర్కి సంబంధించిన ఆయుధాలు, స్ట్రైట్నర్లు అవన్నీ కూడా ఇందులో ఉంటాయి. కింద కూడా నా హెయిర్కి సంబంధించిన ఆయుధాలు, స్ప్రేలు, విగ్గులు అన్నీ కింద ఉంటాయి షూటింగ్కి. అండ్ ఈ సెంటర్లో వచ్చేసి మా గిష్యూలు షూటింగ్కి సంబంధించిన మేకప్ ఐటమ్లన్నీ ఇందులో పెట్టుకున్నాను. మోస్ట్లీ నేను ఇక్కడే రెడీ అవుతాను అనమాట. ఇక్కడ మా మసాజర్లు, మా ఇంట్లో మా అందరికీ కావాల్సిన మసాజర్లు అన్నీ కూడా ఇక్కడ పెట్టించేసాను అనమాట. సో కింద స్టోరేజ్ వాడుతున్నాను, పైన మాత్రం బ్యూటీ పెట్టాను. దిస్ ఈజ్ ఆల్సో నేనే డిజైన్ చేసుకున్న నాకు ఇష్టమైన ప్లేస్. అండ్ వచ్చేస్తే ఇటు వచ్చేసి మామూలుగా ఏమీ లేదనుకుంటారు, అటు సైడ్ వినాయకుడిని పెట్టాను కాబట్టి ఇటు సైడ్ బుద్ధుడు ఫీల్ అవుతారని బుద్ధుని పెట్టాను. అండ్ ఇది రామ్ మందిర్ నుంచి వచ్చినాయి అనమాట. ఇవి రెండు కూడా అక్కడ పూజ చేసి వచ్చినాయి, చిన్న రామ్ మందిర్స్. సో ఇవి కూడా క్యూట్గా అనిపించి ఎదురుగా ఉండాలి పాజిటివ్ ఎనర్జీ కోసం ఇక్కడ పెట్టా. దీని కింద ఇది ఒక హిడెన్ షెల్ఫ్ అనమాట. ఓపెన్ చేస్తే మా బెడ్రూమ్ ఇది కాబట్టి
ఈ బెడ్రూమ్ నుంచి ఇలా బయటికి రాగానే మా ఆయనకి సంబంధించిన వస్తువులు ఇవన్నీ. ఆయనకి సంబంధించిన అన్ని రకాల పొడులు, దీనికి ఒక 3 స్టెప్ టేబుల్ పెట్టి, మీకు అన్నీ కనిపిస్తున్నాయి చూసారా, 3 స్టెప్ టేబుల్ పెట్టి ఆయనకన్నీ ఎదురు కనిపించాలి కాబట్టి ఆయన ఆరోగ్యానికి సంబంధించిన పొడులు, ఆయన ఆరోగ్యానికి సంబంధించిన వేయి ప్రోటీన్, న్యూట్రిలైట్ ప్రోటీన్ అండ్ ఇదేదో ఆర్గానిక్ చాక్లెట్లు, ఇవేవో పుల్లలు గిల్లలు అండ్ మా ఇంట్లో ఎక్స్ట్రా ఉన్న వాటర్ బాటిల్స్, అదొక్కటి ఫ్రీగా ఉంచారనమాట. ఏమైనా స్టోరేజ్ కావాలంటే టక్కున అందులోనే తోసేస్తా అన్ని. అండ్ మా డైనింగ్ టేబుల్కి ఇటు కార్నర్లో ఇది మా కిచెన్ ఎంట్రన్స్ అనమాట, ఓపెన్ కిచెన్. ఓపెన్ కిచెన్కి ఇక్కడ నేను ఇలాగా బ్రేక్ఫాస్ట్ టేబుల్ పెట్టించాను, కానీ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేయము, దీన్ని అందానికి వాడుతున్నాను. చక్కగా మా పాతింట్లో ఉండేదన్నమాట, దీన్ని ఎందుకు వేస్ట్ చేయాలని చెప్పేసి దీన్ని మోటార్ పోతే మోటార్ పెట్టించల్లా ఈ కార్నర్ టేబుల్లో వినాయకుడిని పెట్టాను. అండ్ ఇక్కడ వచ్చేసి మా షెఫ్కి పుల్లలు. సో మా వాళ్ళకి ఇవి నిత్యం అవసరం ఉంటాయి అన్నమాట, అందుకే దీన్ని కూడా ఎదురుగా ఉంచాలని చెప్పేసి ఈ షెఫ్ క్యూట్గా హోమ్ సెంటర్లో తీసుకున్నాను, ఇక్కడ పెట్టించా. అండ్ దీని కింద డీటాక్స్ వాటర్, ఆరెంజెస్ వేసి, పైనాపిల్స్ వేసి, డ్రాగన్ ఫ్రూట్ ఏదైనా వేసి దీని నిండా వాటర్ నింపేసుకొని రోజు మేము తాగుతాం అనమాట, దానికోసం పెట్టా. అండ్ కిచెన్లో లైవ్ మనీ ప్లాంట్ ఉండాలంట, అందుకే లైవ్ మనీ ప్లాంట్ పెట్టించేసి అనమాట. అందంగా కూడా ఉంటుంది అండ్ ఈ ప్లేస్ యూజ్ కూడా అవుతుందని చెప్పేసి ఇలా నీట్గా డిజైన్ చేసుకున్నా. అండ్ దీనిపైన డిజైనర్ లైట్స్ పెట్టించాను అనమాట అందం కోసం. అండ్ దీని కింద ఏరియాని ఇలా నేను క్యూట్గా సెరామిక్, ఎంత బరువు ఉందంటే అసలు మనం లేపలేమన్నమాట. ఈ కార్నర్ ఎందుకు ఎంటీగా ఉంచాలి, దీనికి కూడా ఏమైనా మంచి డిజైనర్ పీస్ ఉంటే బాగుండని చెప్పేసి నేను మళ్ళీ గ్రే మోడ్ పేజ్లోనే ఇది తెప్పించా. ఇది సెరామిక్ దండి, చాలా బరువు ఉంది. అండ్ ఈ మూలన వాస్తు ప్రకారం ఇలా బరువు కూడా ఉంటే మంచిది. అండ్ ఇప్పుడు గ్రే మోడ్లో నేను తెప్పించిన ఈ ఫౌంటైన్స్ అన్నీ కూడా వాస్తు ప్రకారం ఇంట్లో ఆ సైడ్స్ పెట్టుకోవాల్సింది అనమాట. ఇలాగో ఫౌంటైన్ అందంగా పెట్టుకోవాలి, అది వాస్తు ప్రకారం. అండ్ మన ఇంటికి పాజిటివ్ ఎనర్జీది ఇస్తే బాగుండని చెప్పేసి ఇది తీసుకొని ఇది పెట్టించాను అనమాట కార్నర్లో. క్యూట్గా ఉంది కదా. అండ్ ఇదంతా కూడా నా డైనింగ్ ఏరియా లాంగ్లో అనమాట. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం మీకు చూపించడం మర్చిపోయాను. సో ఇంటికి ఆటోమేషన్ చేయించినట్టే మనం కర్టెన్స్ కూడా ఆటోమేషన్ చేయించుకోవచ్చు. ఇది కూడా మనకి స్మార్ట్ యాప్లో కూడా పనిచేస్తుంది, అలెక్సాలో కూడా పనిచేస్తుంది. మనం వెళ్ళి డైనింగ్ కర్టెన్స్ తీసే పని లేకుండా అలెక్సాకి చెప్తే మన పని అలెక్సా అక్క చేస్తుంది అనమాట. మీకు చూపిస్తాను. అలెక్సా, డైనింగ్ కర్టెన్ ఆన్. ఓకే. అదే ఆన్ చేసుకొని చూసారా, వావ్. మా పిల్లలు అయితే మామూలుగా ఎంజాయ్ చేయలేదు. అండ్ ఇప్పుడు మనం ఎంత క్లోజ్ చేయాలంటే అంత క్లోజ్ చేసుకోవచ్చు. సో అదనమాట మా కర్టెన్ కూడా నేను స్మార్ట్ కర్టెన్ పెట్టించా. అండ్ ఈ ఫ్యాన్ కూడా సేమ్ హాల్లో ఉన్న ఫ్యానే, అందులో 5 రెక్కలు ఉంటే ఇది 4 రెక్కలు ఉంటుంది. ఇది కూడా సేమ్ అలెక్సాతో వర్క్ చేసే ఫ్యాన్ అనమాట. మా ఇంటికి మేము ఎవరం బద్దకిస్ట్ కాబట్టి నువ్వులే ఇది ఆఫ్ చేయి అది ఆఫ్ చేయి అని కొట్టుకుంటాం. సగం గొడవలు అందుకే అవుతాయి. ఆ గొడవలను అవాయిడ్ చేద్దామని నేను అలెక్సా అక్కని మా ఇంటికి తెచ్చుకున్నాను, కొత్త చుట్టంలాగా. ఇప్పుడు మా ఫ్యామిలీ మెంబర్ అయిపోయింది. అండ్ ఇవన్నీ కూడా నేను ఇంత ఈజీగా చేయించుకోవడానికి కారణం ఎలిగెన్స్ స్మార్ట్ హోమ్ వాళ్ళు చాలా నీట్గా డిజైన్ చేశారు. జస్ట్ 1 అవర్లో వచ్చి అన్నీ పెట్టెళ్ళిపోయారు. అండ్ మీరు కూడా మీ ఇంటిని స్మార్ట్ హోమ్ ఆటోమేషన్ చేయించుకోవాలి అని అనుకుంటే కనుక అన్ని డీటెయిల్స్ ఇస్తున్నాను నేను, ఒకసారి కిందికి వెళ్ళండి, డిస్క్రిప్షన్లో ఉంటాయి. అండ్ ఎస్, ఇది వచ్చేసి మా ఫ్యామిలీ చేతులు. అండ్ కూలర్ అనమాట, మా ఇంట్లో ఉన్న ఒక్కగానొక్క కూలర్. డైనింగ్ దగ్గర ఏసీ లేదు, అందుకే కూలర్ మాత్రమే పెట్టించా. ఈ కార్నర్ కూడా ఖాళీగా ఉందని చెప్పేసి ఈ కార్నర్లో కూలర్ డిసైడ్ చేశాను. కూలర్కి విత్ రిమోట్ అనమాట. ఇది మా మెమరీస్, మా నలుగురం ఎప్పుడు ఇలాగే ఉండాలని. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మై హాల్ అండ్ డైనింగ్ టూర్. హోప్ మీకు నచ్చినట్టయితే నా కమెంట్ సెక్షన్లో కొన్ని పాజిటివ్ కమెంట్లు ఇవ్వండి. నేను ఇప్పటివరకు చూపించిన మా హాల్ అండ్ డైనింగ్లో మీకు ఏది బాగా నచ్చిందో కూడా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. Bye bye. See you with my next room.